హాయ్ హలో నమస్తే. ఇప్పుడే విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోల్చే జంటగా తెరకెక్కించిన ఈ మూవీ గౌతమ్ తిన్ననూరు ఈ మూవీకి దర్శకత్వం వహించగా, సత్యదేవ్, వెంకటేష్, వైసీ, అయ్యప్ప పి శర్మ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాన్పూర్ పోలీస్ స్టేషన్ లో సూరి అనగా విజయ్ దేవరకొండ కానిస్టేబుల్ గా పనిచేస్తూ అన్యాయాన్ని చూసి ఆవేశానికి గురై చిక్కుల్లో పడతాడు. చిన్నతనంలో పారిపోయిన తన అన్న శివను అనగా సత్యదేవును అతని కోసం వెతుకుతూ ఒక సమస్యలో ఇరుక్కుంటాడు. సూరి సస్పెన్స్ వేటుపడే సమయంలో తన ఉన్నత అధికారి ఒక సీక్రెట్ మిషన్ ని అప్పగిస్తాడు. ఆ ఆపరేషన్ చేయడానికి ఇష్టం లేకపోయినా తన అన్న శ్రీలంకలో ఉన్నాడని తను కలుసుకునే అవకాశం రావటంతో దానికి ఒప్పుకుంటాడు. దాంతో స్పెషల్ ఆపరేషన్ కోసం శ్రీలంకలోకి అడుగు పెడతాడు. చిన్నతనంలోనే తన అన్న శివ ఇంటి నుండి ఎందుకు పారిపోయాడు, తన తండ్రి మరణానికి శివ ఎందుకు కారణమయ్యాడు, శ్రీలంకలో శివ ఒక జాతికి నాయకుడు ఎలా అయ్యాడు, శ్రీలంకలో అడుగుపెట్టిన సూరికి ఎదురైన సమస్యలు ఏమిటి, శివను సూరి ఇండియాకు తీసుకురావాలనుకున్న ప్రయత్నాలు ఎలా సాగాయి, శివకు మురుగన్కు ఉన్న వైర్యం ఏమిటి, శ్రీలంకలో డాక్టర్ గా పనిచేసే మధు అనగా భాగ్యశ్రీ భోస్లే సూర్యకు ఎలా సహకరించింది, శ్రీలంకలో తెలుగు జాతిపై వివక్షత ఎందుకు కొనసాగుతుంది, బ్రిటిష్ కాలంలో శ్రీలంకకు తెలుగు జాతి ఎందుకు వలసపోయారు, పోలీస్ ఆఫీసర్ పై వెళ్లిన సూరి తెలుగు జాతికి నాయకుడు ఎలా అయ్యాడు, ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే, బ్రిటిష్ కాలంలో శ్రీకాకుళంలో బంగారు గనులో కార్మికులు నేపథ్యంతో కథ ఎమోషనల్ గా మొదలవుతుంది. సినిమా కథకు చక్కటి లింకు ఇచ్చి తన భావోద్వేగంగా మార్చడంలో దర్శకుడు ప్రతిభను చాటుకున్నాడు. అయితే కథ బలంగా చెప్పే సమయంలో ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ దర్శకుడు తడబాటుకు గురైన ప్రతిసారి విజయ్ దేవరకొండ తన యాటిట్యూడ్ తో సక్రమంగా చేసి బలహీనమైన సన్నివేశాలను మరింత బలంగా చేకూర్చాడు. ఈ పాయింట్ లో హై ఎనర్జీ ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సింది. వోల్టేజ్ ఓపెనింగ్ తర్వాత ఫస్ట్ హాఫ్ ని చాలా స్లోగా నడిపించాడు. కానీ ఫ్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వేగం పెంచి సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ పై పెట్టుకున్న భారీ అంచనాలకు తగ్గట్లుగానే కొన్ని సీన్లు అయితే అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో చాలా సీన్లు అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల స్టోరీ మరింత బలహీనంగా కనిపిస్తుంది. కానీ విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్, వైసీ ఇలా ముగ్గురు ఈ సినిమా భారాన్ని భుజాలపై మోసారనే చెప్పాలి. ఈ క్లైమాక్స్ లో నుండి వచ్చే సన్నివేశాల్లో హై ఎమోషన్స్, వోల్టేజ్ తో ఉండటంతో ఈ మూవీ ఫుల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సూరిగా విజయ్ దేవరకొండ తన పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయాడనే చెప్పాలి. ఇలాగ సన్నివేశాల్లో హై ఎనర్జీతో ప్రాణం పోశాడనే చెప్పాలి. సినిమాకు విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. అలాగే భాగ్యశ్రీ బోల్సే మాత్రం సపోర్ట్ రోల్ గా ఒక డాక్టర్ గా పర్ఫార్మెన్స్ తో బాగానే నటించింది. తన పాత్రకు స్కోప్ ఉన్నా గానీ నటించడానికి అవకాశం అయితే లేకపోయింది. సత్యదేవ్ ఎప్పటిలాగే సూపర్ యాక్టివ్ లాగా కనిపించడమే కాకుండా విజయ్ దేవరకొండతో పోటాపోటీగా నటించాడు. విలన పాత్రలో వెంకటేష్ వైపీ స్పెషల్ అట్రాక్షన్ గా కసిరెడ్డి డిఫరెంట్ రోల్ లో మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. అలాగే సాంకేతిక విభాగం పని తీరుకొస్తే ఈ సినిమాకి అత్యంత బలంగా మారింది అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే చాలా సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ అయ్యాయి. అలాగే సినిమాటోగ్రఫీ అయితే ఈ సినిమాకు మరో అదనపు బలం. ఎడిటింగ్ విభాగం పనితీరుకు వస్తే కత్తిరికి ఇంకా పని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే నాగవంశీ అనుసరించిన నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్లు సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని ఎమోషనల్ ఎలివేషన్ సీన్స్, అలాగే విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్ వైవా వీళ్ళ పర్ఫార్మెన్స్. ఇక మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ స్లో నేరేషన్, కొన్ని హైలైట్ సీన్లు పేలకపోవటం, సినిమా ఎడిటింగ్ విభాగం. ఈ మూవీ అన్నదమ్ముల సెంటిమెంట్, జాతి అహంకారం, ఆధిపత్య పోరు లాంటి అంశాలతో రంగరించి మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటన, సీన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని నిలబెట్టాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, డిఫరెంట్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుద్ది. ఉంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.